అర్జున్, నా అర్జున్ నాకు నా వేలికి తొడిగిన నిశ్చితార్థ ఉంగరం. అంటే అంటే సగం పెళ్ళైపోయినట్టే. నువ్వు కాదన్నా, ఈ ప్రపంచం కాదన్నా, ఆఖరికి ఆ దేవుడే కాదన్నా. నేను నేను వినను, నేను వినను, నేను వినను, నేను వినను. అర్జున్ అర్జున్ నావాడు, 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 నావాడు. ఏంటండి, ఏం మాట్లాడుతుంది ఇది? అంటే నాకే సొంతం. ఏయ్, నీ అరుపులకెవరు భయపడరు ఇక్కడ. అర్జున్ నీ వాడనుకుంటే సరిపోతుందా? చెప్పినవన్నీ సరిపోవాలి, ఇచ్చినవన్నీ సరితూగాలి. అర్థమైందా? 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 పట్టీ ఇస్తాం, కావాలంటే ఇంకో 10 తులాల బంగారమైనా ఇస్తాం. కానీ అర్జున్ ఇక్కడి నుంచి తీసుకెళ్తానంటే ఒప్పుకోను, 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 ఒప్పుకోను. అమ్మా, ఏంటమ్మా, ఏంటి రాద్ధాంతం? నువ్వు ఊరుకోరా. వదినా, అంతకు 10 ఇస్తాం, లేదా అంజలి వస్తుంది, రాగానే పట్టి ఇస్తాం. ఈ పెళ్ళి ఆపకండి వదినా. లేదు, సవాలు విసిరిన నీ కూతురికి చెప్పుకో. నా కొడుకు నా మాట కాదనే సమస్య లేదు. ఏయ్, అసలు నీ మాట వినాల్సిన అవసరమే లేదే. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ఈ గొడవలు వద్దమ్మా, చాలా గిల్టీగా ఉందమ్మా. అరే, అరక్షణం బాధరా, తరువాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీ అన్నల అడ్డమైన సంబంధం చేసుకుని అంగట్లో కుదురు పెట్టుకుంటావా? ఇంకా చూస్తావే, పదరా వెళదాం. ఏంటి వెళ్ళేది? నా నా ప్రాణాలే తీసుకెళ్ళిపోతావా? ఆఫ్టర్ ఆల్ 3 తులాల బంగారానికి ఇంతగా రాదంతం చేస్తున్నా. 40 సంబంధాలు వదులుకున్నాను. పెళ్లి చూపులంటేనే అసహ్యం. అడుగు అడుగు, మా అమ్మని అడుగు. ఇప్పటిదాకా జరిగిన ఏ పెళ్లి చూపుల్లోనూ సరిగా కూర్చోలేదు, మాట్లాడలేదు, గొడవ చేశాను, అసహించుకున్నాను. అసలు అసలు పెళ్ళే వద్దని గోల గోల చేశాను, గోల గోల చేశాను, గోల గోల చేశాను. కానీ కానీ ఇదిగో నా అర్జున్తో పెళ్లి చూపులనగానే నాలో నాకే తెలియలేదు. నాకు తెలియకుండానే నా మనసులో ఏదో మార్పు. ఉదయాన్నే 4 గంటలకి లేచి ముస్తాబాయ్ ఇలా నీలి రంగు చీర కట్టి పూలు పెట్టుకొని అందంగా ముస్తాబయ్యాను. పెళ్లి చూపుల్లో కూర్చొని అర్జున్కి నచ్చాక
నీకు కట్నం నచ్చాక అన్నీ ఓకే అనుకుని ఇప్పుడు ఇప్పుడు పొట్టి కోసం పెళ్ళాపుతావా? గీత వదిలేమ్మా. అసలు పెళ్ళే చేసుకోననుకున్న నేను అర్జున్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని మా అమ్మ నాన్నలకి చెప్పాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అర్జున్ పై నా ప్రేమ మా వైజాగ్ సముద్రం అంతా పెరుగుతూనే వచ్చింది. నా ప్రేమని ఎవరు తుంచలేరు, మా పెళ్లి ఆపలేరు. జరగాలి, జరిగి తీరాలి. అది జరగాలంటే అంజలి రావాలి. అమ్మా అమ్మా, ఇదిగో పట్టి. భగవంతుడా, ఇదిగోండి తీసుకోండి, మీరు పెట్టిన 2 పట్టీలు. వదినా, మీ పట్టీలు మీకు ఇచ్చా. గీతకి పెట్టకపోయినా పర్వాలేదు, ముందు పెళ్లి జరగనివ్వండి. కూర్చోమ్మా. ఆపండి. నేను మరీ అంత వెర్రి బాగులదాల్లా కనిపిస్తున్నానా? నేను పెట్టిన పట్టీ కాకుండా వేరే పట్టీ తీసుకొస్తే గుడ్డిగా నమ్మేస్తాననుకుంటున్నారా? అది మీరు పెట్టిన పట్టియే కదా? గుడ్లరిమి చూడకు, నీ గుడ్లతోనే దగ్గరగా చూడు. నేను చేయించిన పట్టీకి 12 వరుసలుంటాయి. 12 వరుసలుంటాయి. అదే మీ అమ్మ చెల్లి కలిసి నన్ను వెర్రి బాగులదాన్ని చేసి తయారు చేయించిన పట్టీలో 11 వరుసలే ఉన్నాయి. 11 వరుసలే ఉన్నాయి. 11 వరుసలే ఉన్నాయి. కాంతం, ఏమిటిదంతా? పట్టి అయితే ఇచ్చారు కదా? ఏంటండి ఇచ్చారు? చూశారుగా, పట్టి పట్టి అని పాగులాడుతుంది. ఎందుకో? లేని పట్టి లేదని చెప్పకుండా దొంగ పట్టి తెచ్చారు. అరే అర్జున్, ఇప్పటికైనా అర్థమైందా ఈ అమ్మది తప్పు లేదని?
పోగొట్టో అమ్ముకునో తప్పు చేశారు. దొంగ పట్టి ఇచ్చి మోసం చేయాలని చూశారు. వదినా, ఆడపిల్ల తల్లిని దీని పెళ్లి ఆకూడదని. అమ్మా ఆపు. ఏయ్ అంజలి, 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 అంజలి. పొట్టి దొరికినట్టు ఎందుకు నటించావే? అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? అవును, ఈ పట్టీలు చేంజ్ అయిన విషయం నాకెందుకు చెప్పలేదు? నిన్నే నాకెందుకు చెప్పలేదు? అక్క, అది ఎక్కడో పొరపాటు జరిగింది వదిన గారు. అది మీ పట్టియే అనుకోండి. వద్దమ్మా, మాకేం నచ్చ చెప్పనక్కర్లేదు. తప్పుడు లెక్కలు చూయించారుగో, మీకొక నమస్కారం. అంజలి, ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలని చేసావు కదూ? అదేంటక్క అలా అలా మాట్లాడతావు? వద్దు, ఇంకొక మాట మాట్లాడద్దు. అర్జున్ నాకు దొక్కరాదన్న అసూయతోనే నువ్విలా చేసావు కదూ? నువ్వు అంజలివి కాదు, నా ముందు నిల్చున్న నిలువెత్తు మోసానివి. గీత, నీకేమైనా పిచ్చా? దాన్ని తప్పు పడతావేంటి? ఇంకో మాట దాన్ని అన్నావంటే చంపేస్తాను. చంపే, అందుకే కదా కన్నా. వద్దమ్మా, గీత, గీత, ఏంటి ఆ మాటలు? తెలుసు, నాకంతా తెలుసు. ఇది ఇది కావాలని ఇలా చేసింది. కోలి పట్టి దొరక్కపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి, అంతేగాని ఇలా ఇలా మోసం చేయకూడదు. ఓయమ్మో, ఇప్పుడు ఇంకొక డ్రామానా? మీరు మాట్లాడుకోవాలంటే ఇంటికెళ్ళి మాట్లాడుకోండి. పదరా. ఆగండి, 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 ఆగండి. ఆ చెయ్యి పట్టుకోవాల్సింది నేను, పట్టుకోవాల్సింది నేను, పట్టుకోవాల్సింది నేను. కాలి పట్టి తీసుకోవాల్సింది నువ్వు, తీసుకోవాల్సింది నువ్వు. ఆ పట్టి తీసుకొస్తే అర్జున్ని నాకిచ్చి పెళ్లి చేయాల్సింది నువ్వు. ఏయ్, ఇప్పుడెక్కడి నుండి తీసుకొస్తావే? గంట టైంలోనే తీసుకొస్తాను. పట్టీతోనే తిరిగొస్తాను. తీసుకురాకపోతే రావా? వస్తాను. పట్టి దొరక్కుంటే ప్రాణమైన వదిలేస్తాను. కానీ అర్జున్ని మాత్రం వదులుకోను. ఏయ్, ఇలాంటివి చాలా చూసానే. కాంతం, తను వెళ్ళి తీసుకొస్తానంటుంది కదే, వెళ్ళరా నీవే పాపం.
లేదంటే మండపం తప్ప ఒక్క మనిషి అనేవాడే ఉండడు. అంత మాట మీద ఉన్న నువ్వు ఇంకో మాట మీద ఉండాలి. కాలి పట్టి తీసుకొచ్చి ఇచ్చాక అర్జున్ని పెళ్లి చేసుకొని ఇంటికి, మీ ఇంటికి కాదు నా ఇంటికి తీసుకెళ్తాను. అర్జున్ నాతోనే ఉంటాడు. ఇల్లరిక మల్లుడుగా, ఇల్లరిక మల్లుడుగా, ఇల్లరిక మల్లుడుగా. ఇల్లరికమో పెద్దరికమో ఈ రోజు తేలుతుందిగా. హా! అమ్మ గీత, నేను వస్తాను పదమ్మా. ఎవరు వద్దు బాబాయ్. నేను కాలి పట్టీతో తిరిగొస్తానని మీరందరూ ఎదురు చూస్తేనే నేను గెలుస్తాను. గెలిచి తీరతాను, గెలిచి తీరతాను, గెలిచి తీరతాను, గెలిచి తీరతాను. అర్జున్, నన్ను కన్నవాళ్ళు, నో తోబుట్టువు, ఆఖరికి నన్ను కావలసిన వాళ్ళందరూ నాతో ఆడుకుంటున్నారు. ఒక్క మీరు తప్ప. అందుకే మీరు నాకు దేవుడు. నన్ను ఆశీర్వదించండి. పట్టీతో తిరిగి రావాలని ఆశీర్వదించండి. గీత, అంజలి, ఇన్ని రోజులు అబద్ధాలతో నన్ను ఆడుకున్నావు. ఇప్పుడు నా మనస్సుతో ఆడుకుంటున్నావు. అమ్మా, నువ్వు ఇక నుండి ఇద్దరు నా శత్రువులే. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మేము శత్రువులు అయిపోయావా? అవును, శత్రువులు అయ్యారు. అర్జున్ తప్ప అందరూ నా శత్రువులే. అందరూ నా శత్రువులే. ఇది నా సమస్య. నేనే తేల్చుకుంటాను. నేనే తేల్చుకుంటాను. నేనే తేల్చుకుంటాను.